నేను చాలా సార్లు చనిపోవాలని అనుకున్నానమ్మా. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఊరేసేసుకోవాలని కూడా నాకు ఆలోచన వచ్చింది. ఊళ్ళో ఎక్కడా కరెంట్ లేదు, కానీ చర్చి దగ్గర దేవుడు కరెంట్ ఉంచాడు. ఆ 3 గంటలకే చర్చి దగ్గరికి వెళ్ళాం. ఆ ఆక్సిజన్ మిషన్ అయితే ఆ కరెంటు ఆను ఆపు అయ్యి ఆ టైంలో మిషన్ పోయింది. హాయ్ అమ్మా. హలో. అదేమ్మా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా, దేవుడి కృపను బట్టి. మనం 2 డేస్ నుంచి వీడియోలు పెట్టట్లేదు, ఎందుకు? ఆరోగ్యం బాగలేదమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదమ్మా. సరే అమ్మా, అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అమ్మ, వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగేనమ్మా. అమ్మా, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని? అనుకున్నానమ్మా, చాలాసార్లు అనుకున్నాను. అలా అనుకున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు కష్టాలంటే, ఇంట్లో కష్టాలంటే ఏముండవు, అందరూ బాగా చూసుకుంటారు, అంతా బాగుంటుంది. కానీ నా ఆరోగ్యపరంగా అయితే నాకు చాలా ఇబ్బందులు. ఆరోగ్యం అస్సలు బాగోదమ్మా. అప్పుడు చాలా సంవత్సరాల నుంచి నేను ఆరోగ్యపరంగా అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. బోల్డ్ అన్ని మందులు, చాలా మందులు వాడుతున్నాను, కానీ ఉపశమనం ఉండలేదు. ఇన్ని మందులు వేసుకుంటున్నాను. చాలా మందులు వేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు తిరుగుతారు, బాగానే ఉంటారు. మరి నేనేంటి ఇన్ని మందులు వేసుకుంటున్నాను, నేను ఇలా ఉంటున్నాను, కనీసం 2 అడుగులు బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను అని చాలాసార్లు బాధపడతానమ్మా. అయితే మరి దేవుడి కృపను బట్టి గత 5-6 సంవత్సరాల నుంచి నాకు బలహీనత అయితే చాలా ఎక్కువైపోయింది. గుండెలోని ఊపిరితిత్తులోని కూడా అది పిహెచ్ అంటారంట. అది ఆ బలహీనత అయితే లక్షల్లో ఒకరికి వస్తుందంట. మరి అది ఎందుచేత వచ్చిందో అది నాకు వచ్చింది. దానికి మెడిసిన్ అయితే చాలా ఖరీదు. ఆ మెడిసిన్ నేను క్రమం తప్పకుండానే వాడుతున్నాను. మీ నాన్నగారు ఏనాడు ఆ మందులు లోడ్ చేయలేదు, ఆయన తెస్తున్నారు, నేను వాడుతున్నాను. కానీ నేను అప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేను. కనీసం నా పుట్టింటికి వెళ్ళాలంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోతుంది, వెళ్ళలేదు. పక్కింటికి వెళ్ళాలి, పెద్దమ్మ ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేను, ఎక్కడికి వెళ్తలేదు. కొన్నాళ్ళు అయితే ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని, బాగానే ఉండేది కొంతవరకు. కానీ మధ్యలో అయితే అది కూడా లేదు. చాలా దాని గురించి అయితే నేను చాలా బాధపడుతూ ఉంటున్నాను రా, ఆరోగ్యపరంగా అయితే. నాకు ఇంట్లో సమస్యలు అయితే కాదమ్మా, అందరూ బాగా చూసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఆరోగ్యపరంగా అయితే చాలా నలుగుతున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు కదా, అప్పుడు నీకు చాలా డిప్రెషన్ వచ్చేస్తుంది కదా. అందరు అమ్మలాగా నేను లేను, అందరూ మంచిగా ఉంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు అనేసి. అలాంటప్పుడు ఎందుకు బతుకు అనిపిస్తుంది కదా, చాలా సార్లు అనుకుంటా. అలాంటి టైంలో నువ్వు ఎలా ధైర్యం పొందుకుంటావు? మళ్ళీ చాలా సార్లు అనుకుంటాను, నేను అందరి తల్లిలాగా చేయలేకపోతున్నాను, అందరిలాగా ఉండలేకపోతున్నాను. ఏంటి ప్రభువా, నన్ను ఏంటిలా ఉంచేవు, నా పాపమా నా దోషమా అని అడుగుతా, ప్రార్థన చేసుకుని ఏడుస్తూ ఉంటా. కానీ మరలా ఆయనే నాకు ధైర్యం ఇస్తూ ఉంటారు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అయితే కొన్నిసార్లు అయితే ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నేను బ్రతకూడదు అన్న ఆలోచనలు కూడా నాకు వచ్చేస్తాయేమో. చనిపోవాలి, ఇంకెవరినో ఇబ్బందులు పెట్టకూడదు, నా కోసం నా కుటుంబం అంతా కూడా నలిగిపోతున్నారు, సఫర్ అవుతున్నారు అని చాలాసార్లు అనుకుంటాను. మరలా ప్రభా, మరలా ఈ ఆలోచనలు వస్తున్నాయి నాయన, తీసుకెళ్తే నన్ను తొందరగా నువ్వే తీసుకెళ్ళు, బాగు చేస్తే నువ్వే బాగు చెయ్యి, మరలా నేను నరకంలోకి వెళ్ళకూడదు తండ్రి అని
మరలా నేనే తమాయించుకుని చాలాసార్లు చనిపోవాలనుకుని, ఒకసారి అయితే నేను ఎవరో లేరు ఇంట్లోని ప్రార్థనకి వెళ్ళారు, ఆ టైంలో ఊరేసేసుకోవాలనుకున్నాను. కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఏంటి ప్రభువా నేను నమ్ముకుని మరలా నేను ఇలాంటి పని చేయడం అది కరెక్ట్ కాదేమో, మరలా ఈ చనిపోయిందే కాదు మరలా తర్వాత నరకంలోకి వెళ్ళిపోతానేమో అని ఆలోచనలన్నీ తర్వాత మరలా వచ్చినాయి నాకు. వచ్చిన తర్వాత ప్రభువా ఏం చేసినా నీ చిత్తమని చాలా గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని టీవీ ఆన్ చేసినప్పుడు మరి ఆయన జెర్మియా గారు వాక్యం చెప్తున్నారు. నిజంగా దేవుడు ఆయనలో ఉండి మాట్లాడారో మరి ఏంటో నాకేమీ తెలియదు. నా కుమార్తె నీలో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి కదా, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కదా, నీ మనసు అనేక రకాలుగా ప్రేరేపించేస్తుంది కదా అనేసి ఆయన ఎన్నో రకాలుగా నాతో మాట్లాడారు వాక్యం ద్వారా. అప్పుడు అవును ప్రభువా నువ్వే నాతో మాట్లాడేవు, ఇప్పుడైతే ఎవరు వినలేదు, ఎవరు లేరు, నువ్వు వాక్యం ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడేవు. నా కుమార్తె నీకు ఎల్లప్పుడు నేను తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకు, నీ బాధల్లో కూడా నేను ఓదార్పునిస్తున్నాను అని ఆయన వాక్యం ద్వారా నాతో చాలా ఆదరణ మాటలు మాట్లాడి ఆయన నన్ను చాలా ఆదరించారు. ఆ వాక్యం ద్వారా నేను ఆదరింపబడి మరలా నాకు నేను ధైర్యం తెచ్చుకుని చాలా తృప్తి పొందానమ్మా. అమ్మ తృప్తి పొందడం ఒకటే కాదు, నీ లైఫ్ లో మేము కూడా చూస్తున్నాం కదా, అంటే ఒక ఆక్సిజన్ ఒక 10 days లో పోతుంది, 20 రోజుల్లో పోతుంది అంటే దానికంటే ముందుగానే మనం అనుకోకుండానే ఎవరొకరి ద్వారా దేవుడు నీకు ఆక్సిజనే కాదు టాబ్లెట్స్ ఏంటి ఏదైనా కూడా కరెంట్ విషయంలో చాలా విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, ప్రతి విషయంలో దేవుడే సహాయం చేస్తున్నాడు. అలాంటప్పుడు దేవుడు కృప నీకు చాలా ఎక్కువగా ఉంది. దేవుడు కృప ఉన్న వాళ్ళనే నేను ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాను, కేవలం కావాలితే నిజంగా కేవలం కూడా ఆయన కృప చొప్పున నేను బ్రతికి ఉన్నాను. కాకపోతే అన్యులు నా రక్త సంబంధికులు అనుకోవచ్చు, దేవుడు నమ్ముకుని ఇన్ని కష్టాలు పడుతుంది నా చెల్లి లేకపోతే నా తోబుట్టు అని అనేక రకాలుగా నా వాళ్ళకే తెలీదు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నేను పడి బాధలు కూడా నా ఆరోగ్యపరంగా ఇన్ని బాధలు పడుతున్నాను చూస్తున్నారు. ఆ దేవుడైనా బాగు చేయొచ్చు కదా, ఆ దేవుడైనా ముట్టొచ్చు కదా, లేవనెత్తొచ్చు కదా, నువ్వు నమ్ముకున్న దేవుడైనా బాగు చేయొచ్చు కదా అని అంటారు వాళ్ళు తెలియక. అప్పుడు నేను అంటాను వాళ్ళ దగ్గర ఒక్కొక్కసారి నేను స్వస్థపరచాలన్నా ఏం చేయాలన్నా ఆయన చేస్తాడు, కేవలం నన్ను ఇలా బ్రతికించాలన్నా కూడా ఆయన కృపే. ఇలా బ్రతికి ఉన్నానంటేని ఎంతో మంది రాయిలాగా ఉన్నవాళ్ళు నా కళ్ళ ముందు హార్ట్ అటాక్లు వచ్చి అలా వచ్చి ఇలా వచ్చి అప్పటికప్పుడు నడితే ప్రాణం పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఇలా బ్రతికిస్తున్నాడంటే అది ఆయన కృప. ఏదో ఒక రోజు నన్ను లేవనెత్తుతాడని ఒక విశ్వాసంతో నేను బ్రతుకుతున్నాను, ఆయన సాక్షిగా నేను ఉంటాను అని నా బంధువులతో కూడా కొంతమంది దగ్గర నేను చెప్పానమ్మా. అయితే ఈ మధ్య కాలంలో నీ జీవితంలో ఆక్సిజన్ మిషన్స్ లో దేవుడు ఎలా హెల్ప్ చేశాడు చెప్తావా? చెప్తాను. ఈ మధ్యకాలంలో అయితే నాకు ఆక్సిజన్ పెట్టాలని డాక్టర్లు చెప్పినప్పుడు ఇంటి దగ్గర పెట్టుకోండి, ఇంకా హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఈ ఆక్సిజన్ ద్వారాగానే అదే మిషన్ ఇంటి దగ్గర పెట్టుకోండి, ఎప్పుడు కొన్నాళ్ళకి కవర్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు హాస్పిటల్లోంచి ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే అయితే మిషన్ కొనలేదు, కానీ బేవారాన్ని ఒకళ్ళ ద్వారాగా ఒక టెస్ట్ ద్వారాగా మాకు నెలల్లో మిషన్ రెడ్ క్రాస్ ట్రస్ట్ ద్వారా మనకి ఫ్రీగా ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళు అలాగే ఇచ్చినప్పుడు దాన్ని వాడేటప్పుడే మరలా అన్నీ ఆన్లైన్లో బుక్ చేసి దాన్ని మిషన్ తీసుకోవడం జరిగింది. కొత్త మిషన్ తీసుకున్నారు. అది తీసుకున్నప్పుడు దాన్ని వాడేటప్పుడు కొన్ని రోజులు చాలా బాగుంది, అంతా బాగా నడిచేటప్పుడు కరెంటు ఆపు ఆను కింద అయిపోయింది, అప్ అండ్ డౌన్.
అప్ అండ్ డౌన్ లేనప్పుడు మిషన్ అయితే చాలా ట్రబుల్ పడిపోయింది. ఒక రోజు అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంట్లో కరెంట్ లేదు. ఇంట్లో కరెంట్ లేనప్పుడు ఎక్కడా కరెంట్ లేదు. అది మరి దేవుడి కృప ఏంటో నాకేమైతే, అది కేవలం దేవుడి కృప ఏంటో కాదు. అయితే చర్చిలోనే కరెంట్ ఉంది. ఆ రోజు 3ంటికి నన్ను తీసుకుని మీరందరూ కూడా చర్చి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు అయితే చర్చిలోకి వెళ్ళి ప్యాన్లు వేసుకుని కూర్చుని మిషన్ కూడా చర్చిలోనే పెట్టి కూర్చున్నాం. కూర్చునేలాగా పాస్టర్ గారు లేచి వచ్చి, అదేంటమ్మా చర్చిలో ఉండమేంటి, రండి లోనికి రండి, మా గదిలో ఉండండి అని ఆయన ఏసీ ఆన్ చేసి మిషన్ అయ్యి ఆయన ఇంట్లో పెట్టుకుని ఆ నైట్ అక్కడ అలా గడిపి పాస్టర్ గారు కూడా ఎంతో ప్రేమ చూపించి ఆయన ఆదరించారు. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం వరకు కరెంట్ రాలేదు. మధ్యాహ్నం కరెంట్ వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చామమ్మ. అలాగా ఎక్కడ కరెంట్ లేనప్పుడు కూడా దగ్గరలోనే చర్చిలో కరెంట్ ఇచ్చి దేవుడు నన్ను బ్రతికించాడు. అది చర్చిలో తప్ప ఊరంతా లేదు, ఎక్కడా లేదు, అస్సలా లేదు. అది నిజానికి అది దేవుడు కృపే. కేవలం నన్ను బ్రతికించకే ఆయన అలా చేసాడేమో అని నేను అనుకుంటాను. అలాగే ఎన్నో కార్యాలు దేవుడు చేసిన కార్యాలు ఇన్ని అని నేను అసలు చెప్పలేను. అయితే అప్ అండ్ డౌన్స్ వల్ల ఫస్ట్ మనం ఆన్లైన్ లో బుక్ చేసుకున్న ఆక్సిజన్ మిషన్ అనేది పోయింది. అది పోవడానికి ముందు నీకు ఇంకొక మిషన్ సమకూరింది. అవునమ్మా. అది ఇలాగా మిషన్ అయితే ఈ మిషన్ ఉండేది వాడుతున్నప్పుడు నాకైతే 2-3 సార్లు నేను అనుకునేదాన్ని, ఈ మిషన్ సడన్ గా పోతే ఎలాగా, ఈ మిషన్ సడన్ గా పోతే ఎలాగా అనుకుంటా ఉండేదాన్ని. ఇలాగా ఒక రోజు అనుకోకుండా ఇలాగా సడన్ గా సహోదరులు సొత్తాకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మిషన్ ఉన్నదంట. అయ్యో మిషన్ మీరు కొనుక్కున్నారా, మా దగ్గర మిషన్ ఉన్నది, మిషన్ తెచ్చుకోండి, మాకు అవసరం లేదు అని వాళ్ళు చెప్పారు. చెప్పగానే వెళ్ళి మళ్ళా మిషన్ తెచ్చారు. ఆ మిషన్ తెస్తే ఈ మిషన్ అలా వాడుతున్నారు. వాడుతుంటే ఈ కొన్న మిషన్ సడన్ గా పోయింది. పోయినప్పుడు ఈ మిషన్ వాడుతున్నారు. అలా అది వాడేటప్పుడు మరలా అనుకోకుండా మీ నాన్న తొందూరు వెళ్ళారు. తొందూరు వెళ్ళినప్పుడు బావ అయితే మామూలుగా మిషన్ల గురించి ఏదో మాట్లాడినట్టున్నారు నాన్న. అయితే బావ అయితే అన్నారంట, ఇలాగా మా చర్చికొచ్చి సోదరుల దగ్గర మిషన్ ఉన్నదే మావయ్య, ఆ మిషన్ నేను అడుగుతానుండు అని. అనుకోకుండా అది దేవుడు కృపే, అది అక్కడ సమకూర్చి ఉంచాడు దేవుడు. నేను అడుగుతానని ఫోన్ చేసి అడగగానే వాళ్ళలో మిషన్ ఉన్నది, ఎవరికి ఇవ్వలేదు, పట్టుకెళ్ళండి, మీకంటే ఎక్కువ ఏంటని భావనని ఇచ్చారంట. ఆ మిషన్ మరలా మీ నాన్న మిషన్ మళ్ళీ పట్టుకొచ్చి ఆ మిషన్ పట్టుకొచ్చిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పెట్టేటప్పుడు ఇంట్లో ఉండి వాడి మిషన్ లో అయింది. మరలా ఫుల్గా రావట్లేదు, అది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. కానీ ఈ మిషన్ మరలా దేవుడు సమకూర్చాడు. దేవుడు కార్యం అంటే అలా ఉంటుందమ్మా నా పట్ల. నిజంగా నన్ను మరి మందుల విషయంలో మందు అయితే చాలా ఖరీదు, అవి అన్ని చోట్ల దొరకవు. మా అద్దరోళ్ళు అయితే ఏం చేయలేరు కూడా. అయితే మీ నాన్న చాలా కాలం అవి అలాగే తెచ్చారు. ఆన్లైన్ లో బుక్ చేసి ఆ మందులు ఎవరొకళ్ళ ద్వారాగా ఆన్లైన్ లో బుక్ చేసి ఇంకా మందులు నాకు ఉండగానే మరలా సమకూరుతున్నారమ్మా. అన్ని షాపుల్లో అయితే మందులు ఉండవురా. అయితే ఎలాగోలాగని మరలా మందులు నాకు అవ్వకుండానే మందులు తెచ్చి పెడుతున్నారు. అలాగే ఈ మిషన్ ఒకటి పోకుండానే ఇంకో మిషన్ వస్తుంది. ఆ రకంగా దేవుడు నన్ను ఈ బాధల్లో కూడా ఒక బలాన్ని ఇచ్చి సంతోషం ఇచ్చి నడిపిస్తున్నాడు తల్లి. సరే అమ్మా, చాలా బాగుంది నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఎంత అని చెప్పలేనమ్మా. అంత హెచ్చుగా ఆయన కార్యాలు చేస్తున్నాడో. కాకపోతే ఏదో ఒక రోజు
దేవుడు నన్ను ఈ ఆక్సిజన్ మిషన్ తీసేసి మామూలుగా చర్చికి నడిపిస్తాడని ఒక ఆశ చప్పునే నేను జీవిస్తున్నాను తల్లి. సరే అమ్మా, అయితే ఈరోజు ఇంకా వీడియో క్లోజ్ చేద్దామా? అలాగేనమ్మా. నిన్న మీ అందరికీ వందనాలు. నా కొరకు ప్రార్థించండి.